చాలామంది ట్రేడర్స్కి ఒక పెద్ద తలనొప్పుంటుంది. మార్కెట్ ఎటూ కదలకుండా ఒకే దగ్గర ఉండిపోవటం. మరి అలాంటప్పుడు కూడా లాభాలు తీయొచ్చు అంటే నమ్మగలమా? అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ గురించే మాట్లాడుకోబోతున్నాం. ట్రేడర్స్లో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. చార్ట్ ముందు కూర్చుంటాం, అది పైకి వెళ్లదు, కిందికి రాదు, అడ్డంగా కదులుతో మనల్ని విసిగిస్తూ ఉంటుంది. భలే చిరాగ్గానిపిస్తుంది. కాని ఒక్క క్షణమాగండి, ఈ సిచ్యువేషన్నే మనం ఒక అవకాశంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే చాలామంది ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకునేది సరిగ్గా ఇలాంటి మార్కెట్లలోనే. మరి దీనికేమైనా పరిష్కారం ఉందా? టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే మనం సైడ్ వేస్ మార్కెట్ అంటాం. అంటే ఏంటంటే మార్కెట్ ఒక రేంజ్లో ఇరుక్కుపోయిందన్నమాట. ఒక రెండు ప్రైస్ పాయింట్స్ మధ్యలో అచ్చం పింగ్ పాంగ్ బాల్లాగా అటూ ఇటూ కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా ట్రెడిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీలు ఫెయిల్ అయ్యేది కూడా ఇక్కడే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే కొంచెం ఆశ్చర్యపోవచ్చు. కొన్ని అనాలిసిస్ల ప్రకారం మార్కెట్ ఏకంగా 70% టైం, అవును 70% టైం ఇలాంటి సైడ్ వేస్ కండిషన్లోనే ఉంటుందట. దాని అర్థమేంటి అంటే చాలా సందర్భాల్లో మనం రెగ్యులర్గా వాడే స్ట్రాటజీలు పనిచెయ్యవన్నమాట. మరి ఈ పెద్ద సమస్యను ఎలా డీల్ చేయాలి? ఇక్కడే మనకో ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ వస్తోంది. దాని పేరే బ్రహ్మాస్త్ర స్ట్రాటజీ. ఆ పేరు వినగానే ఏదో పవర్ఫుల్గా అనిపిస్తోంది కదా. మరి నిజంగా అంత పవర్ ఉందో లేదో చూద్దాం రండి. ఈ స్ట్రాటజీ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటంటే మనం ఒక అసెట్తో కాదు, ఏకంగా 2 వేర్వేరు క్రూడ్ ఆయిల్స్తో ట్రేడ్ చేస్తాం. మార్కెట్లో ఉండే ఆ వాలటిలిటీ అంటే ఆ అస్థిరత ఉంది కదా, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇది భలే తెలివైన ప్లాన్ అన్నమాట. మనం మాట్లాడుకుంటున్న ఆ 2 అసెట్స్ ఏంటంటే, ఒకటి అమెరికాకి చెందిన WTI క్రూడ్ ఆయిల్, రెండోది గ్లోబల్ బెంచ్మార్క్గా చూసే బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ఇప్పుడిక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ 2 అచ్చం కవలపిల్లల్లాంటివి, దాదాపు 99% కోరిలేటెడ్. సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఏ డైరెక్షన్లో వెళ్తే రెండోది కూడా దాదాపుగా అదే డైరెక్షన్లో దాన్ని ఫాలో అవుతుంది. ఓకే, వినడానికి ఇదంతా బానే ఉంది. మరిది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న లాజిక్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్, పెద్ద టైం ఫ్రేమ్లో అంటే ఒక 4 గంటల చార్ట్ చూసి మార్కెట్ మెయిన్ ట్రెండ్ ఎటువైపుందో కనిపెడతాం. ఆ ట్రెండ్ డైరెక్షన్లో ఒక పెద్ద ట్రేడ్ ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత అసలు గమ్మత్తు మొదలవుతుంది. మన మెయిన్ ట్రేడ్ లాభంలోకి వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్క శాతం మూమెంట్కి రెండో ఎసెట్లో అంటే కోరిలేటెడ్ ఎసెట్లో దానికి వ్యతిరేకంగా ఒక చిన్న ట్రేడ్ తీసుకుంటాం. ఎప్పుడైతే మార్కెట్ చిన్నగా వెనక్కి పుల్ బ్యాక్ ఇస్తుందో అప్పుడు ఆ చిన్న ట్రేడ్ను ప్రాఫిట్తో క్లోజ్ చేసేస్తాం. భలే ఉంది కదా. సరే, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? డోంట్ వరీ, ఒక ఉదాహరణ తీసుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మార్కెట్ ట్రెండ్ పైకి వెళ్తోంది అంటే అప్ ట్రెండ్లో ఉంది అని అనుకుందాం. సో మనమేం చేస్తాం? ఫస్ట్, WTI క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుందని నమ్మి ఉదాహరణకి ఒక $1000తో మనం మెయిన్ ట్రేడ్ అంటే ఒక బై పొజిషన్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడే స్ట్రాటజీలో అసలు మజా వస్తుంది. మనం మెయిన్ ట్రేడ్ లాభాల్లోకి వెళ్లడం స్టార్ట్ అవ్వగానే ఒక కొత్త స్టెప్ తీసుకుంటాం. మనం వెంటనే ఏం చేస్తామంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పడిపోతుందని ఒక చిన్న ట్రేడ్ అంటే ఒక $100 సెల్ ట్రేడ్ తీసుకుంటాం. టెక్నికల్గా దీన్నే హెడ్జ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక చిన్న ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదనమాట. అనుకోకుండా మార్కెట్ రివర్స్ అయినా మన నష్టాన్ని ఇది కొంచెం కవర్ చేస్తుంది. చూసారా, ఈ స్ట్రాటజీలో ఉన్న అసలు మ్యాజిక్ ఇదే. ఒక పక్క మన మెయిన్ ట్రేడ్ పెద్ద ట్రెండ్ని క్యాచ్ చేసి పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది. అదే సమయంలో మధ్యలో వచ్చే చిన్న చిన్న పుల్ బ్యాక్స్ని వాడుకుని మన హెడ్ ట్రేడ్స్ చిన్న చిన్న లాభాలు సంపాదించి పెడతాయి. అంటే రెండు వైపులా సంపాదన అన్నమాట. ఇంతటితో అయిపోలేదు. ఈ కోర్ స్ట్రాటజీలోనే మనకు 2 వేరియేషన్స్ కూడా ఉన్నాయి. మన ట్రేడింగ్ స్టైల్ బట్టి, అంటే మనం అగ్రెసివ్ ట్రేడరా లేక కన్జర్వేటివ్ ట్రేడరా అన్నదాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్టాండర్డ్ అప్రోచ్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఫుల్ పొజిషన్తో ఒకేసారి ఎంటర్ అవుతాం. అదే మోడిఫికేషన్ 1 చూడండి, ఇది కన్జర్వేటివ్ వాళ్ల కోసం. ముందు సగం పొజిషన్తో మొదలుపెట్టి ఒకవేళ ధర మనకు వ్యతిరేకంగా కొంచెం తగ్గితే అక్కడ యావరేజ్ చేస్తూ ఇంకొంత యాడ్ చేస్తాం. ఇక మోడిఫికేషన్ 2 అనేది కొంచెం అడ్వాన్స్డ్. ఒక పెద్ద మూవ్, ఉదాహరణకి ఒక 10% ప్రాఫిట్ వచ్చాక అన్ని ట్రేడ్స్ క్లోజ్ చేసేయడం. సో మన రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి ఏది సెట్ అవుతుందో అది ఎంచుకోవచ్చనమాట. సరే,
ఇదంతా బాగుంది కానీ ఈ స్ట్రాటజీని ట్రై చేసే ముందు మనం దీని బ్యాక్గ్రౌండ్ గురించి అంటే దీని వెనకున్న సందర్భం గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే ఈ స్ట్రాటజీ ఒక యూట్యూబ్ వీడియో నుండి వచ్చింది. దీని చెప్పిన వ్యక్తి దీనికి సంబంధించిన ఒక ఆటోమేటెడ్ వర్షన్ని అంటే ఒక ఆల్గోని ఒక గివవేలాగా ఇస్తున్నానని చెప్పారు. అయితే ఇక్కడే ఒక కండిషన్ ఉంది. ఆ ఆల్గో కావాలంటే వాళ్ల అఫిలియేట్ లింక్ వాడి ఒక స్పెసిఫిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలట. ఆ తర్వాత ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే యాక్టివేట్ చేస్తారన్నమాట. సో చివరిగా ఒక ప్రశ్న మిగులుతోంది. ఈ సంక్లిష్టమైన హెడ్జింగ్ స్ట్రాటజీ నిజంగా సైడ్వేస్ మార్కెట్లో లాభాలు సంపాదించడానికి ఒక తాళంచివా, లేదంటే అసలు ట్రెండ్ నుండి మన దృష్టిని పక్కకు మళ్లించి ఒక ప్లాట్ఫామ్కి కొత్త కస్టమర్స్ని తీసుకురావడానికి వేసిన ఒక తెలివైన ఎత్తుగడనా? దీని గురించి ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.